Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము 36వ శ్లోకము. శ్రీ భగవాన్ ఉవాచ సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. భరతకుల శ్రేష్ఠుడవగు అర్జున, దేని యొక్క అభ్యాసముచే మనుజుడు ఆనందమును పొందుచుండును, దుఃఖశాంతిని కూడా బాగుగా పొందుచుండును. అట్టి సుఖమిప్పుడు 3 విధములుగా నాచే తెలుపబడుచున్నది వినుము. అభ్యాసాత్ సాత్విక సుఖము, దైవ సుఖము, బ్రహ్మానందము అభ్యాసము వలననే జీవునకు లభించగలదని భగవానుడిక్కడ తెలియజేస్తున్నాడు. అధ్యాత్మ విద్య మాటలచే వాచాజ్ఞానముచే కలుగునది కాదు, అది అనుభవ విద్య. అందలి ప్రతి సిద్ధాంతమును అనుభవములో చూచుకొనవలెను. అప్పుడే జీవునకు ప్రత్యక్ష సుఖము లభించును. చాలామంది మాకు సాక్షాత్కారం ఎట్లు కలుగును, దుఃఖం ఎట్లు తొలుగును, సుఖం ఎట్లు కలుగును అని ప్రశ్నిస్తూ ఉంటారు. భగవానుడందులకు అభ్యాసం చేయండి, మీకవి లభించును అని ఇక్కడ చెప్తున్నాడు. ప్రయత్నము చేయకుండా సాధింపక ఒడ్డున కూర్చొని మాటలు చెప్పుట ద్వారా పరమార్థానుభవము ఎప్పటికీ కలుగనేరదు. పెరుగును చిలికిననే వెన్న వచ్చును, నువ్వులను పిండిననే నూనె వచ్చును, చెరుకును నమిలననే మాధుర్యము అనుభూతమగును. అట్లే అభ్యాసము చేతనే దుఃఖాంతము సుఖావిర్భావము జీవునకు కలగగలదు. దుఃఖాంతం చ నిగచ్చతి. ఈ ప్రపంచమున ప్రతి జీవియు కోరునది దుఃఖరాహిత్యము, దుఃఖాంతము. జీవితమునందలి అతి ముఖ్యమైన క్లిష్టతరమైన సమస్య ఈ దుఃఖాంత సంపాదనమే అగును. ప్రతి వానిని ఈ సమస్యే బాధించుచున్నది. చీమయు ఈ దుఃఖాంతమునకే అనగా దుఃఖమును పోగొట్టుకొనుటకే యత్నించుచున్నది. దోమయు దాని కొరకే యత్నించుచున్నది. చతుర్ముఖ బ్రహ్మ దాని కొరకే యత్నించుచున్నాడు. దుఃఖము యొక్క అంతమును, దుఃఖరాహిత్యమును ప్రాణి ఎచ్చట పొందగలదు? ఈ మహాసాంసారిక బాధలన్నీ ఎక్కడ ఉపశమించగలవు? దుఃఖము లేని చోటు ఏది? ప్రపంచములో ఎచ్చట వెతికినను అట్టి చోటు లభించగలదా? శాశ్వత సుఖమునివ్వగల వస్తువు ఈ దృశ్య సమూహమందు ఉందా? లేదు. దుఃఖము యొక్క అంతమొక ఆత్మయందే, దైవమందే ఉంది. ఆత్మసుఖమందే, సాత్వికానందమందే దుఃఖము యొక్క అంతమును జీవుడు పొందగలుగుచున్నాడని ఈ శ్లోకమున చెప్పబడింది. ఈ భగవద్వాక్యము వలన ప్రతి ప్రాణిని వేధించుచున్న దుఃఖ నివారణ సమస్య తీరిపోయింది. దుఃఖ నివారణకు ఉపాయము సాత్విక సుఖ సంపాదనమే, ఆత్మానంద ప్రాప్తియే. కాబట్టి ఆత్మసుఖమునే, దైవసుఖమునే అన్వేషించవలయను. అది ఎట్లు లభ్యమగును? అభ్యాసము వలన, సాధన చతుష్టయ రూప సంపత్తి చేత, మానిత్వాది గుణముల చేత. నిగచ్చతి అని చెప్పుట వలన అభ్యాసముచే అట్టి దుఃఖరాహిత్య స్థితిని జీవుడు బాగుగా పొందగలడని తెలియచున్నది. మరి ఒక శ్లోకముతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.